బాగా ఆకలి వేయాలి, పని ఇంకా చెయ్యి నీకు అనేటువంటిది. ఆ తర్వాతన అంత అన్నం పెట్టి పచ్చడేసిస్తే అయ్యా దేవుడు అయ్యా అని వాళ్ళకి మనం కృతజ్ఞత చూపెడతాం. ఎందుకని ఆకలి అన్నటువంటిది, ఈ ఆకలికి కారణం అతననం. మనం ఆకలి మన సహజ సిద్ధం, కానీ అతను తీర్చాడు అంటాం. అది ఈ కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే పెట్టుబడిదారి వర్గం, శ్రామిక వర్గం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది అలాంటి దానికి రివర్స్. నాకు కడుపు నిండినప్పుడు నేను బేరం ఆడతా. కడుపు నిండిన వాడు లొంగి వంగి పని చేయడానికి సిద్ధపడడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఒక పని మనిషి ఒక షాప్లో గుమస్తా చేయడానికో, లేకపోతే ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను, ఇవాళ ఏ ఏ వ్యవస్థలు అయితే ఓ 50 ఇస్తే పనిచేస్తారు, 100 ఇస్తే పనిచేస్తారు, పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు అనేటువంటి వర్గాలు ఉన్నాయి. ఇవాళ ఎవరు మనకు అందుబాటులో లేరు. ఆ పరిస్థితి లేదు, వాళ్ళకి కూడా లేదు, పిలిస్తే పరిగెట్టుకొచ్చే పరిస్థితి లేదు. అది ఎందుకని, ఒకటి ఈ టెక్నాలజీ పరంగా యాప్లు గీపులు వచ్చేసేటప్పటికి వాళ్ళకి కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి చివరికి ఇళ్లల్లో అటెండెంట్లుగా చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు మినిమం